హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటారా, ఈరోజు మా డాడీ వస్తున్నారు. సో అందుకనేసే చాలా హ్యాపీగా ఉంది. ఎవరికైనా వాళ్ళ పేరెంట్స్ వస్తే హ్యాపీయే కదా, అందులోని కూతురికి వాళ్ళ ఫాదర్ వస్తే ఇంకా హ్యాపీ. చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది మా ఫాదర్ని కలిసి. మేము కూడా ఊరికి వెళ్ళి చాలా రోజులు అయింది. సో మా పాపని నన్ను కలవడానికని మా ఫాదర్ వస్తున్నారు. చాలా డేస్ అయింది లాంగ్ గ్యాప్ వచ్చి అని చెప్పి మేము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మా డాడీ వస్తున్నారు. అంతే కదా, పేరెంట్స్కి ఎప్పుడు కూడా పిల్లలు పెద్ద అవుతున్నా కూడా ప్రేమ అనేది అలానే ఉంటుంది. మా పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. తాతయ్య వస్తున్నారు కదా అందుకనేసి. కూతురికి తండ్రి ఎలాగో మనవరాలికి తాతయ్యలు అంతే కదా. ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, ఇంకా చీకటిగానే ఉంది. ఇది బెంగళూరులో బిగ్గెస్ట్ మార్కెట్ అండి, మడివాళ్ళ మార్కెట్. ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. చాలా సూపర్ మార్కెట్స్ ఇక్కడికి వచ్చే తీసుకుంటుంటారు. చిన్న చిన్న కిరాణా స్టోర్స్ కానీ చిన్న చిన్న మార్కెట్స్ ఉంటాయి కదా మన వీధుల్లో, స్ట్రీట్స్లో, అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ప్రతిదీ ఉంటుంది. ఫ్లవర్స్ నుంచి దేవుడు పూజ ఐటమ్స్ వరకు, కాయగూరలు, ఫ్రూట్స్, ప్రతిదీ కూడా ఇక్కడే ఉంటుంది. మేము ఎక్కువగా ఇక్కడికి రాలేదు, చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ చాలా లోకల్ వాళ్ళు ఉంటారు, అస్సలు బార్గెనింగ్ రాదు కదా. సో నార్మల్గా మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లోనే మేము తీసుకుంటాము, రైతు బజార్లోనే. ఇది మాకు కొంచెం దూరం కాదు కానీ మేము ఇక్కడికి ఎక్కువగా రాము. ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ రైతులు వచ్చి అమ్ముతుంటారు ఇక్కడికి. చూసారు కదా, బయట అలా పడేసి ఉంటారు. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. బార్గెనింగ్ రావాలే కానీ మంచిగా కొనవచ్చు. అక్కడ చాలామంది ఎర్లీ మార్నింగే వచ్చి తీసుకుంటారు వాకింగ్ అని చెప్పేసి. ఇంకా నార్మల్గా వస్తుంటారు కదా, అలా వచ్చి తీసుకుంటుంటారు ఇక్కడ. ఆకుకూరలు కూడా ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి. మేము స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన కొత్తలో, బెంగళూరు షిఫ్ట్ అయ్యే కొత్తలో మేము ఇక్కడ 2-3 టైమ్స్ వచ్చి తీసుకున్నాము. మరి ఇంకా ఇక్కడికి రాలేదు. నార్మల్గా ఆన్ ది వేలో కలిస్తే ఏమైనా తీసుకుంటామేమో కానీ పర్టికులర్గా ఇక్కడికి వచ్చి అయితే మేము ఎప్పుడు షాపింగ్ చేయలేదు. 3 టైమ్స్ అయితే వచ్చాము. ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల చాలా షాప్స్ అయితే లేవు కానీ మేము స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే చాలా షాప్స్ ఉండేవి. చూసారు కదా, 5 o'clockకే మొత్తం వచ్చేసాయి. మొత్తం వెహికల్స్తోనే దించుతారు లోడ్స్, అందుకే వెహికల్ స్లోగా వెళ్తుంది. స్ట్రక్ అయిపోయింది, చాలా క్రౌడ్ ఉంది. 5 o'clockకే వచ్చేసారు చాలామంది తీసుకోవటానికి. ఇంకా 5 o'clockకే చాలా వెహికల్స్ రోడ్డుపైకి వచ్చేసాయి. చూసారు కదా, ఇంత ఎర్లీ టైంకి ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావటము. ఎప్పుడు కూడా ఇంత ఎర్లీగా మేము ఎప్పుడు రాలేదు. వ్యూ చాలా బాగుంది కదా, ఇది ఇందిరానగర్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంటుందట. మా హస్బెండ్ వెళ్తుంటారు, ఆన్ ది వేలోనే కదా ఆఫీస్. ఇవే చాలా బాగుంటుందట. మేము ఎప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ ఎప్పటికీ రాలేదు. సో మా డాడీని పిక్ చేసుకోవడం వల్ల ఈ వ్యూ చూస్తున్నాము. మేము ఇక్కడ కార్ డోర్ కూడా ఓపెన్ చేసేసాము, విండో సీట్. చాలా అంటే చాలా బాగుంది. న్యాచురల్గా ఎయిర్ ఉంది, మొత్తం గ్రీనరీగా ఉంది, చెట్లన్నీ ఫుల్గా ఉంటాయి. వర్షం పడితే అందుకే కాబోలు ఇక్కడ రోడ్స్ బ్లాక్ అవుతుంటాయి. చెట్లు ఎక్కడ పడితే అక్కడ విరిగిపోతుంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి వర్షం పడే టైంలో మాత్రము. కదా, రోడ్డు కూడా ఎంత నీట్గా ఉందో, క్లీన్గా ఉంది. యాక్చువల్గా ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వెళ్తున్నాం అంటే మా డాడీ లేట్గానే దిగారు కానీ ట్రైన్ చాలా లేట్ అయింది. సో అందుకే మేము స్టేషన్లో ఉండిపోమన్నాము. అంటే బెంగళూరులో ఎక్కువ రోడ్ రేసింగ్స్ అవుతుంటాయి. సో నైట్ డ్రైవ్స్ కానీ ఎర్లీ డ్రైవ్స్ కానీ సేఫ్టీ కాదు ఇక్కడ. బిఫోర్ 4 o'clock, బిఫోర్ 5 o'clock వెళ్ళడం అంత సేఫ్టీ కాదు బెంగళూరులో. అండ్ నైట్ ఆఫ్టర్ 10 కూడాను కొన్ని ఏరియాస్లో అస్సలు డ్రైవింగ్ మంచిది కాదు. సో అందుకే మేము ఇంకా డేర్ చేయలేదు. బెంగళూరులో చాలా రోడ్ రేసింగ్స్ అవుతుంటాయి కదా, అసలు ఎప్పుడు చూస్తూనే ఉంటాము. మాకు కూడా చాలామంది చెప్పారు నైట్ డ్రైవ్స్ వెళ్ళొద్దు అని చెప్పి. అందుకే ఇంకా మేము రిస్క్ తీసుకోలేదు. మా డాడీని స్టేషన్లోనే ఉండిపోమన్నాము. ఈ స్టేషన్ చాలా పెద్దదంట. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము, అందుకని మీకు వీడియో చూపిస్తున్నట్టు ఉంటుందని చెప్పి నేను కూడాను వెళ్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందంట. కొత్తగా కట్టారంట, రెనోవేట్ చేశారు కూడాను. ఎయిర్పోర్ట్ లాగే ఉంటుందంట. చాలా బాగుందంట. వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా సరే అక్కడ ఉండిపోవచ్చు అంటే. చూసారు కదా, అవుట్ నుంచి ఇది ఇంకా ఎంట్రీ అవ్వలేదు మనం. ఇంకా చూపిస్తాను పదండి. మా డాడీ ఆల్మోస్ట్ 3 o'clockకి దిగిపోయారు. నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి దిగిపోయారు. ఇంకా మరి మేము కూడా వెళ్ళలేదు. ఇంకా డాడీ అక్కడే ఉండిపోయారు వెయిటింగ్ రూమ్లో. చూసారు కదా, ఇంకా మేము ఎంట్రీ అయిపోయాము. అదిగో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ పాస్. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవటమే. ఇంకా కార్స్ చూసారు కదా, కార్ పార్కింగ్ కూడా వెహికల్ స్పేస్ ఉంది, బాగుంది. 5కి స్టార్ట్ అయితే 5:45 అయింది మేము వెళ్ళేటప్పటికి.
ట్రాఫిక్ లేదు కానీ మాకు 45 మినిట్స్ పట్టింది. విత్ ట్రాఫిక్ అయితే మాకు 2 అవర్స్ కూడా పట్టున్నాము. చూసారు కదా, అవుట్ వ్యూ చాలా బాగుంది కదా. వెహికల్ కూడా పార్కింగ్ చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇది నేను ఫస్ట్ టైం రావటం SMVT రైల్వే స్టేషన్. మాకు ఇది చాలా కొంచెం లాంగ్, సో మేము అందుకే ఇక్కడ ఎప్పుడు ఎక్కాము. మేము ఎక్కువగా ట్రైన్సే ప్రిఫర్ చేస్తుంటాము, కానీ ఈ స్టేషన్కి మేము ఎక్కువగా రాలేదు. ఇదే ఫస్ట్ టైం. మా డాడీని కూడాను ఇక్కడే దీపమని చెప్పాము. రైల్వే స్టేషన్ చూసారు కదా, చాలా బాగుంది కదా ఈ స్టేషన్ మాత్రం. బస్సెస్ ఫెసిలిటీ కూడా ఉంది. బస్సెస్ లోపల వరకు వస్తున్నాయి. ఇది చాలా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటాయి. సేఫ్గా ఉండొచ్చు ఫ్యామిలీస్తో. ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే స్టేషన్లో నైట్ టైం స్టే చేసుకోవచ్చు. వెయిటింగ్ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. చాలా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుందంట. నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి. మా డాడీ మాకు కాల్ చేశారు. అదిగోండి మా డాడీ కూడా వచ్చేసారు, బయటకు వచ్చేసారు. మేము ఇంకా లోపలికి వెళ్ళాలి అనుకున్నాం కానీ మా డాడీయే బయటకు వచ్చేసారు. ఇంకా అది గుడ్. ట్రైన్ బాంబ్ ఇక్కడ ఉండదా? ఎవరది? మర్చిపోతే తాతయ్య. ఎప్పుడు రాలేదా? లేదు, మేము ఎప్పుడు రాలేదు స్టేషన్కి. ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. డాడీ మా పాప బయట ఉంటామని చెప్పారు. నేను ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం వీడియో రికార్డ్ చేసుకుందామని లోపలికి వెళ్ళాను. మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందో కదా మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే. నార్మల్ డేస్లో అయితే రాలేము, ఇలా ఎర్లీ మార్నింగ్ అయితేనే ఇక్కడికి రాగలము. క్రౌడ్ అయితే తక్కువగా ఉంటుందని చెప్పేసి. సో చూపించడానికి కూడా బాగుంటుంది, మేము చూడడానికి బాగుంటుంది అని చెప్పి. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా లేట్ అయింది అనుకోండి, ఇక్కడ ఉండిపోవడానికి మాకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. సో అందుకనేసే. చూసారు కదా, చాలా బాగుంది కదా. మేము కూడాను ఫస్ట్ టైం చాలా నీట్గా అనిపించింది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. అవుట్లుక్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ అక్కడ ఎవరో వీడియో తీసుకుంటున్నారు. నాలాంటి ఎవరో వ్లాగర్స్ అయి ఉంటారేమో. ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి, లిఫ్ట్ సిస్టమ్ ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయి నార్మల్గా ఎక్కేవాళ్ళు అనుకుంటే. ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ అంట బెంగళూరులో. ఎలా ఉంటుందని చెప్పేసి మేము లోపలికి వెళ్ళాము కూడాను మొత్తం చూడడానికి అని చెప్పేసి. మా ఎక్స్పెక్టేషన్స్కి మించే ఉన్నాయి, మేము కూడా ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా ఈ స్టేషన్కి వచ్చారా? ఒకవేళ బెంగళూరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ దిగండి, సేఫెస్ట్గా ఉంటుంది ప్లేస్ కూడా. బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. స్టేషన్ లోపల వరకు వస్తాయి కాబట్టి బస్సెస్ ప్రాబ్లం లేదు. మేము ఇంకా లోపల వరకు వెళ్ళలేదు, డాడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి. అలసిపోయి ఉంటారు కదా, జర్నీ చేసి వచ్చారు. మేము ఇంకా లోపల వరకు వెళ్ళలేదు, ఇంకా జస్ట్ ఇక్కడ వరకే చూపించేసాను నేను. ఇంకా అక్కడ వరకు వెళ్తే ప్లాట్ఫామ్స్ నార్మల్ రైల్వే స్టేషన్ ఉంటాయి కదా, అది ఐడియా అందరికీ ఉంటుంది. చూసారు కదా, చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. నేను మా హస్బెండ్కి అన్నాను కూడాను. సీసీ కెమెరాస్ కూడా చూసారు కదా, చాలా అంటే చాలా మెయింటైన్ చేస్తున్నారు. బెస్ట్ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు. పాసెంజర్స్కి కానీ పబ్లిక్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉన్నాయి. మేము ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయాము. ఇంకా డాడీ పాప వెయిట్ చేస్తున్నారు కదా బయట. నైట్ అంతా జర్నీ చేసి స్టేషన్లో ఉన్నారని చెప్పేసి మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంక అది ఆల్మోస్ట్ 5:45 అయింది, తెల్లవారిపోయింది.
మా పాప ఆడుకుంటుంది. చూసారు కదా, మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. నేను రోజు మాట్లాడతాను, నువ్వు మాట్లాడు. వాటర్ బాటిల్ ఏంటే? వాటర్ బాటిల్ సౌండా? సౌండ్ వేసింది లేదు ఇందులో, లేదు. ఫోన్ పగిలిపోద్దా? నువ్వు ఫోన్ చూడవు కదా, నువ్వు చూడవు కదా. ఎక్కడికి వచ్చాను నేను? ప్లాట్ఫామ్ దగ్గరికి. స్టేషన్ కి బెంగళూరు వచ్చారు తాతయ్య. ప్లాట్ఫామ్ నువ్వు స్టేషన్ కి వచ్చావు, తాతయ్య బెంగళూరు వచ్చారు. నాకు రిసీవ్ చేసుకోవడానికి వచ్చావు కదా. ఏ ప్లాట్ఫామ్ కి? చాలా చూడటం బాగుంది. బాగుందా? అన్ని తెచ్చావా? ఏం తెచ్చావు? కార్ లోనే ఉంటాయి డాడీ ఇప్పుడు. దేని గురించి తెచ్చావు? ఆట గురించి తెచ్చావా? అచ్చా అచ్చా. ఇంకేటన్నాయి? వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. ఈరోజు రేపు స్కూల్కి వెళ్ళి ఎల్లుండి హాలిడే. ఓకేనా? ఈరోజు ఒక్కరోజే, రేపు హాలిడే. రేపు సాటర్డే కదా. ఓకేనా కన్నా? నేను తీసుకెళ్తాను స్కూల్కి. ఓకేనా? తీసి చూడు, చూడు ఇట్రా. హాయ్ చెప్పు. హాయ్, హలో, అందరు బాగున్నారా? మేము తాతయ్య దగ్గరకు వచ్చాం. తాతయ్య ప్లాట్ఫామ్ దగ్గరికి. అదేంటంటే తాతయ్య నా కోసం ట్రైన్ బాంబ్ తెచ్చారు. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ మళ్ళీ అటు నుండి వచ్చిన తర్వాత అప్పుడు మేము ట్రైన్ బాంబ్ అయిపోతాము. బాయ్ బాయ్ అండి. మమతాతో వేసింది నువ్వేయాలి కానీ రాదేమి, నీకు అన్ని వచ్చు. వచ్చమ్మా. అది అంటే అవుట్ లైన్ వేసిస్తే అది కలర్స్ వేసుకుంటది. అవుట్ లైన్ వేయాలా? మామూలు బొమ్మలు వేయాలి, కలర్స్ అది వేసుకుంటది. అయితే నేను వేస్తాను అవుట్. క్యారెట్ వేస్తాను, ఫిష్ వేస్తాను. ఓకేనా? అది నువ్వు కలర్ నింపాలి. ఏ పాట? అయిపోయింది ఆ పాట. ఇంటికి వచ్చాక ఫ్రెష్ కూడా అవనవ్వలేదు. తన దగ్గర ఏమేమి బొమ్మలు ఉన్నాయో అన్నీ చూపిస్తుంది వాళ్ళ తాతయ్యకి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.